ఇంకా మనం ఓపీడీలో ఎక్కువ రెగ్యులర్ గా చూసే ఫిట్స్ వచ్చేటువంటివి జ్వరంలో వచ్చేటువంటి ఫిట్స్ అన్నమాట. ఇప్పుడు ఫీవర్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఫీవర్స్ వస్తున్నాయి. సో ఫీవర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే టెండెన్సీ పెరుగుతుంది పిల్లల్లో. జ్వరం తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ లోపల న్యూరాన్స్ అనేటివి ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి ఫిట్స్ వస్తుంది. అండ్ అండర్లయింగ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ కానీ, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిన ఫీచర్స్ కానీ ఏవి ఉండవు. బేబీ అంతా నార్మల్గా ఉంటుంది. జస్ట్ జ్వరంతో పాటు ఫిట్స్ వస్తాయి. వీటిని మాత్రమే ఫెబ్రల్ సీజర్స్ అంటాము. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ వన్, ఇంకొకటి కాంప్లెక్స్ వన్. సింపుల్ వన్ అంటే ఏం లేదండి, ఫీవర్ వచ్చిన తర్వాత వితిన్ 24 hours లోపల వస్తాయి. యూజువల్గా టోటల్ బాడీ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి టానిక్ క్లోనిక్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి జనరలైజ్డ్గా. అండ్ ఏంటి అని అంటే వీటికి రికరెన్స్ అనేది ఎక్కువ లేదు. అండ్ కాంప్లెక్స్ వచ్చేసి ఎక్కువ డ్యూరేషన్లో ఉంటాయి, రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. యూజువల్గా ఏదో ఒక్క పార్ట్ ఫోకల్గా మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ఇద్దరు ఒక చేయి కానీ ఒక కాలు కానీ. చాలా మంది క్వశ్చన్ ఏంటి అంటే, మా బేబీకి ఫిట్స్ వచ్చాయి, జ్వరంలో ఫిట్స్ వచ్చాయి, సో మళ్ళీ వచ్చే రిస్క్ ఉందా అని అడుగుతారు. మళ్ళీ వచ్చే రిస్క్ అనేటువంటిది ఉంటుంది, కానీ జనరల్ పాపులేషన్కి అయితే ఎంతైతే ఉంటుందో ఈ పాపులేషన్లో కూడా అంతే ఉంటుంది. సో ఫెబ్రల్ సీజర్స్ గురించి అంత వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ 6 months నుంచి 6 years లోపు అనేది కామన్. 6 months to 6 years is the age group where we see febrile seizures in common. I hope this information is useful. Thank you.